ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రెండు అందమైన క్యూట్ పప్పీలు ఉండేవి. ఒకటి తెల్లని వెంట్రుకలతో ఉన్న బింబి, మరొకటి బంగారు రంగులో మెరిసిపోతున్న గోలు. వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. అవి ప్రతిరోజు కలసి ఆడుకుంటూ, పచ్చని పొలాల్లో పరిగెడుతూ, సంతోషంగా జీవించేవి. ఒకరోజు అవి అడవికి దగ్గరగా పరిగెడుతుండగా ఒక చిన్న పావురం గాయపడి నేలపై పడిపోయి ఉండటాన్ని చూశాయి. పావురం చిన్నగా మెలిక తిరిగింది. దాని రెక్కకు గాయం అయింది. బింబి, గోలు తక్షణమే పావురం దగ్గరికి పరుగెత్తాయి. బింబి దాని మృదువైన నాలుకతో పావురం గాయాన్ని తుడుచుకుంటే, గోలు తన చిన్న నోటితో అడవి నుండి ఆకుల్ని తీసుకువచ్చి పావురం గాయంపై ఆకురాసాన్ని వేసింది. అవి చాలా ప్రేమగా పావురాన్ని చూసుకుంటూ దానిని సురక్షితంగా వాటి చిన్న గుడారంలోకి తీసుకువెళ్ళాయి. కొన్ని రోజుల తర్వాత పావురం పూర్తిగా కోలుకుంది. పావురం సంతోషంగా చెబింది, మీ ఇద్దరి సహాయం లేకుండా నేను బతికి ఉండేదాన్నో కాదు. మీరు నిజమైన స్నేహితులు. అది ఆకాశంలోకి ఎగిరిపోతూ క్ర్ క్ర్ అని సంతోషంగా అరుస్తూ ఆ పప్పీల వైపు ప్రేమగా తిరిగి చూస్తూ వెళ్ళిపోయింది. ఆ రోజునుంచి బింబి, గోలు ఒక మంచి నీతి నేర్చుకున్నాయి. ప్రేమ, సహాయం, స్నేహం ఎల్లప్పుడూ మన జీవితాన్ని మరింత అందంగా చేస్తాయి.